ప్రత్యంగిరాయై నమః. ఓం హ్రీం సకల సిద్ధ గురుదేవతాభ్యో నమో నమః. ఓం ఐం సరస్వత్యై నమో నమః. సాధక బంధువులందరికీ కూడా శ్రీ 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 వారాహి సమేత అధర్వణ పత్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి మాత అష్టైశ్వర్య ధనకనక వస్తు వాహనాలు వసగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ కోరుకుంటూ ఈరోజు శ్రీ వారాహి సమేత అధర్వణ పత్రకాళి ప్రత్యంగిరా పీఠం నుంచి వస్తున్నటువంటి వీడియోలో ఈ నెల 5వ తేదీ అనగా మే 5వ తేదీ సాక్షాత్తు దశమహావిద్యలలో ఒక అద్భుతమైనటువంటి విద్య అయినటువంటి పగలాముఖి అమ్మవారి యొక్క జయంతి అనగా అమ్మవారు యొక్క ఉద్భవించినటువంటి రోజు అన్నమాట. ఈ అమ్మవారి యొక్క విశిష్టత ఏమిరా అనంటే కోర్టులో ఉన్నటువంటి ఏ వ్యవహారాలైనా భూమికి సంబంధించినటువంటి ఏ యొక్క కష్టాలైనా ఇబ్బందులైనా అదేవిధంగా సర్వశత్రువుల యొక్క వాక్కు అనగా వారి యొక్క వాక్కును స్తంభనం చేసి వారి యొక్క జిహ్వ అంటే వారి యొక్క నాలుక మీద సాక్షాత్ అమ్మవారు కూర్చొని వారిని నాలుకను బంధనం చేసేటువంటి అమితమైనటువంటి శక్తి కలిగినటువంటి మహాతల్లి అమ్మవారి యొక్క నామస్మరణ చేసినంత మాత్రానే సర్వ కష్టములు సర్వ నష్టములు సర్వ శత్రు వినాశనాలు కూడా జరిగిపోతూ ఉంటాయి. అలాంటి భగలా అమ్మవారి యొక్క మహాతల్లి యొక్క జయంతి దినమున అంటే సాక్షాత్ అమ్మవారు ఉద్భవించినటువంటి రోజున అమ్మవారికి చేసేటువంటి చిన్న తంతువుని మీ ముందుకు తీసుకొని రావడం ఈ యొక్క వీడియోలో జరుగుతా ఉంది. ఆ రోజు మీరు చేయవలసినటువంటి పని ఏమిరా అంటే మే 5వ తేదీ సాయంకాలమున ఏ గుడి ఉన్నా కూడా అమ్మవారి స్వరూపంలో ఉన్నటువంటి దేవాలయంలోనికి వెళ్లి పసుపు రంగు బట్టలను ధరించాలి. పసుపు రంగు మాల అనగా పూలమాలను పసుపు రంగు ఉన్నటువంటి పూలతో మాలను చేసుకుని అమ్మవారికి గుడిలోనికి తీసుకువెళ్లి ఆ యొక్క మాలను అమ్మవారికి అలంకరణ చేసి పసుపు రంగులో ఉన్నటువంటి భోగ్ అనగా పసుపు రంగులో ఉన్నటువంటి పదార్థాన్ని అనగా చిత్రాన్నం కావచ్చు, దద్దోదనం కావచ్చు, లేదా పసుపు వర్ణంలో ఉన్నటువంటి తీపి పదార్థమైనటువంటి లడ్డూ కావచ్చు, ఇవన్నీ కూడా అమ్మవారికి ఏవైనా తీసుకొని వెళ్లొచ్చు నైవేద్యంగా. అంతేకాకుండా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఇలాచి, లవంగాలు, మిరియాలు ఇలాంటివి పదార్థాలను కూడా కొద్ది కొద్దిగా అనగా 11 పీసులను తీసుకొని అమ్మవారికి సమర్పణ చేసి నైవేద్యం చేసి మీకు గురువులుగా భావించినటువంటి వారికి పసుపు రంగు వస్త్రములను అనగా పంచె కావచ్చు, టవాలు కావచ్చు ఇలాంటి వస్తువులను గురువులకు దానం చేయడం వలన అమ్మవారు అత్యద్భుతమైనటువంటి ఫలితాలను మీకు ఒసగి మీ యొక్క ధర్మబద్దమైనటువంటి సకల మనోకామ్యములను కూడా నెరవేర్చేటువంటి మహాతల్లి శ్రీ భగలాముఖి అమ్మవారు. ఇలా చేయడం వల్ల అతి శీఘ్ర కాలములోనే మీకు సంప్రాప్తించినటువంటి కోర్టు వ్యవహారాలు కావచ్చు, ఇతరత్ర శత్రువుల వల్ల మీరు కలిగేటువంటి ఇబ్బంది కావచ్చు అతి శీఘ్రముగానే ఉపశమనం చెందుతాయి. ఈ తంత్రక్రియను అందరూ కూడా చేసి మీరు సుఖించి అదే విధంగా ఈ యొక్క వీడియోను పలువురికి షేర్ చేయడం వలన వారి యొక్క జీవితాలలో కూడా వెలుగులు నింపిన వారవుతారు. కాబట్టి మరచిపోకుండా ఈ యొక్క వీడియోను చాలా వరకు అందరికీ షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శం ప్రత్యంగిరాయై నమః. ఓం హ్లీం బగలాముఖ్యై నమో నమః. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్.